తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నన్ని నాళ్లు నిలిచిపోయే కొందరు హీరోల పేర్లలో మెగాస్టార్ చిరంజీవి తప్పకుండా ఉండి తీరుతారు. చిరంజీవి ఇన్నేళ్ల ప్రయాణంలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు తన 156వ సినిమాలో చేస్తున్నారు. కాగా ఇన్నేళ్ల కెరీర్లో మెగాస్టార్ టచ్ చెయ్యని జానర్ గానీ సబ్జెక్ట్ గానీ లేదనే చెప్పొచ్చు. కాగా ఈ సినిమాల్లో ట్రెండ్ మారుతున్న కొద్దీ ఆ ట్రెండ్కి తగ్గట్లుగా సినిమాలు చేస్తూ వాటిని షేప్ అవుట్ చేస్తూ వచ్చారు చిరు. వీటిలో పలు రీమేక్ చిత్రాలు, స్ట్రైట్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి మెగాస్టార్ సినిమాలంటేనే ఒక ఆల్రౌండ్ ప్యాకేజీలా అనే మార్క్ ఉంది. ఇప్పుడున్న ట్రెండ్లో కూడా ఇదే మోస పద్ధతిలో అంటే అందరూ థియేటర్స్లోకి రావటం లేదు. అందుకే చిరు రీమేక్ సినిమాలు పక్కన పెట్టేశారు. స్ట్రైట్ సినిమాలు చేసి హిట్ కొడితే ఎలా ఉంటుందో వాల్తేరు వీరయ్యతో చూపించారు. కానీ ఈ ఏజ్లో కూడా యువ హీరోయిన్స్తో సినిమాలేంటి అనే కామెంట్స్ కూడా లేకపోలేదు. దీంతో ఇప్పుడు చేస్తున్న భారీ చిత్రమే విశ్వంభర. యువ దర్శకుడు వశిష్ఠతో చేస్తున్న ఈ సినిమా పట్ల మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత కూడా మెగాస్టార్ నుంచి ఒక ఊహించని లైనప్ ఉండగా వీటిలో ఓ సినిమాకి అయితే చిరంజీవికి ఎలాంటి హీరోయిన్ ఉండదు అని ఇప్పుడు పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీంతో కంప్లీట్ మెగాస్టార్ రోల్ మీదే నడిచే పవర్ఫుల్ కథతో యువ దర్శకుడు మాస్ ప్లాన్ చేస్తున్నాడట. మరి ఆ దర్శకుడు ఎవరో కాదు, రీసెంట్ గా అనౌన్స్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా. మరి మొదటి సినిమాతోనే సత్తా చాటిన ఈ యువ దర్శకుడు తన కెరీర్ 3వ సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేసే ఛాన్స్ అందుకున్నాడు. కాగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోనే ఎలాంటి హీరోయిన్ ఉండదు అని వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో సంబంధం లేకుండా పాటలు కూడా ఉండవు అంటూ ఇంకో వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఇలా మొత్తానికి మాత్రం కంప్లీట్ గా మెగాస్టార్ డామినేషన్ మీదే ఈ సినిమా నడుస్తుంది అని టాక్. కాగా చిరు నుంచి ఈ తరహాలోనే రీసెంట్ గా హీరోయిన్ లేకుండా తనకి ఎలాంటి డ్యూయట్స్ లేకుండా చేసిన సినిమా ఒకటి ఉంది. ఆ చిత్రమే గాడ్ ఫాదర్. అయితే ఈ సినిమా రీమేక్ కావటం మూలాన జనం మరీ అంత ఆసక్తి చూపించలేదు. దీంతో మళ్లీ హీరోయిన్ లేకుండా వచ్చినా ఇప్పుడు చేసేది స్ట్రైట్ సినిమానే కాబట్టి కంటెంట్ క్లిక్ అయితే మళ్ళీ మెగాస్టార్ ర్యాంపేజ్ ఏంటో బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా చూడొచ్చు.